ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి. అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. బ్యాటరీతో నడిచే బస్సులను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే ఆర్టీసీ 25% ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు నారాయణస్వామి. ప్రైవేటీకరణ ఆపాలి, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి, ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలి, ఆర్టీసీ ప్రైవేటీకరణ కాపాడాలి, ఆర్టీసీ ఆస్తులను కాపాడాలి, ఆర్టీసీ ఆస్తులను చేపట్టాలి. విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీనే. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సులని ప్రభుత్వమే నడపాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహణ ఉండాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయాలి. మళ్ళా విద్యుత్ బస్సులన్నిటి కూడా నిర్వహణ పేరుతో తీసుకుంటా ఉన్నారు. ఎవరి కోసం తీసుకుంటా ఉన్నారు? ఎవరి ప్రయోజనాలను కాపాడడం కోసం తీసుకుంటా ఉన్నారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ బస్సుల అంటే విద్యుత్ బస్సుల కొత్త బస్సులు కొనుగోలు చేసి నిర్వహిస్తా ఉన్నాను ముసుగులో ఇవాళ ఆర్టీసీ డిపో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు.